మామిడి రైతుల గురించి ఏం తెలుసని జగన్ జిల్లాకు వస్తున్నాడని ప్రశ్నించారు మంత్రి సత్యకుమార్ యాదవ్. పరామర్శ పేరుతో వచ్చే జగన్ లక్షల మందితో దండయాత్రకు వచ్చినట్లుగా వస్తున్నాడని విమర్శించారు. ఆయన పరామర్శకు 10 మందితో వస్తే చాలదా అంటూ ప్రశ్నించారు. వైసీపీ నాయకులు మతి స్థిమితం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, వాళ్ల కోసం తాను తొందరలో వైజాగ్లో మెంటల్ హాస్పిటల్ కడుతున్నానని చెప్పారు. ప్రజల తరపున పోరాడేలా ఉంటే తప్పులేదు. పోనీ గతం నుంచి వారు పాఠాలు నేర్చుకున్నారు అనుకోవచ్చు, కానీ వారు పాఠాలు నేర్చుకున్నట్టుగా కనిపించడం లేదు. విద్వేషాలు రెచ్చగొట్టడం, వైషమ్యాలను రెచ్చగొట్టడం, తద్వారా రాజకీయ లబ్ధి చేయడం తప్పిస్తే సమీకరించడం. మీరు పరామర్శకు వెళ్ళాలా, రైతుల తరపున పోరాడాలా అంటే మంచిది, వెళ్ళొచ్చు. కానీ వేల మందిని చాలా నిస్సుగా 10,000 మందికి మాకు అనుమతి ఇవ్వాలా, రైతులను పరామర్శించడానికి 10,000 మంది నాకు అవసరం ఏదో నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలనుకుంటున్నారు? ఏం సమాధానం మీరు సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మీరు వెళ్తే 100 మందో 200 మందో 500 మంది పోతే రైతులు అక్కడికి వెళ్ళి రైతుల మాట వింటారా? రైతుల పంటలను నాశనం చేస్తారు, రైతుల మీద దాడి చేస్తారు, రైతుల మీద రాళ్ళు వేస్తారు. మీ కార్లతో మీ కార్యకర్తలను తొక్కేసి మా కార్యకర్తలు మేము మా కార్యకర్తలుగా చంపాం, మీకేం నొప్పి అని మళ్ళీ వితండవాదం చేస్తారు. మీరు రండి, ఒక 100 మంది వచ్చి ఖచ్చితంగా మాట్లాడి ఆ ప్రాంతంలో ఒక నిర్ణయాత్మక పాత్ర ప్రతిపక్షంగా పోషించండి. అంతేగాని వాళ్ళ మీరు ముసలికలు నీరు కాలుస్తే 5 సంవత్సరాల పాటు అణచివేతకు గురి చేసి మొత్తం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి అన్ని రంగాల్ని నిర్వీర్యం చేసి ఇవాళ మొత్తం ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించి ఆంధ్రప్రదేశ్ను అత్యధిక స్థానానికి నెట్టివేసి అంధకారంలోకి నెట్టివేసి ఇవాళ మళ్ళీ అదే రకమైన రాజకీయాలు చేస్తాను, అబద్ధాలు చెప్తాను. మన పొగాకు రైతుల విషయంలో అదే చేశారు. పోయి రైతుల మీద దాడులు చేశారు, ప్రజల మీద దాడులు చేసి తలలు పగలు కొట్టారు.